రమేష్, అయితే ఇప్పటివరకు పాక్ ప్రయోగించిన 8 క్షిపణులను అలాగే 3 ఫైటర్ జెట్లను అలాగే భారీగా డ్రోన్లను కూడా ఇండియన్ ఆర్మీ నేలకూల్చింది. ఇది పాక్ ఇది ఒక చావు దెబ్బ అనుకోవచ్చా? చావు దెబ్బే. 8 క్షిపణులను కూల్చివేయడం ద్వారా, అదేవిధంగా 3 ఫైటర్ జెట్లను కూల్చివేయడం ద్వారా పాక్ సమాధానం చెప్పింది. ఏమాత్రం భారత గడ్డపైన అడుగు పెడితే తాము ఉపేక్షించేది లేదు అనే ఒక ఆన్సర్ చెప్పింది. ఆ మేరకే అత్యాధునిక యుద్ధ విమానాలను భారత్ ప్రయోగించిన భారత రక్షణ వ్యవస్థలు వాటిని కాపాడాయి. వాటిని ఇక్కడ ఎటువంటి నష్టం వాటిల్లకుండా వాటిని ఎదుర్కోగలిగింది. భారత్ ఒక రకంగా పాకిస్తాన్కు చావు దెబ్బతీసిందని చెప్పాలి. కేవలం పాకిస్తాన్ ప్రయోగించిన ఫైటర్ జెట్లను కూల్చివేయడమే కాకుండా F-16 JF-17 ఫైటర్ జెట్లను కూల్చివేయడమే కాకుండా క్షిపణులు 8కి పైగా క్షిపణులను భారత్ పైన ప్రయోగించింది. జమ్మూలోని 8 చోట్ల, ఆ తర్వాత జైసల్మీర్ నుండి కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లను కూడా ప్రయోగించిన నేపథ్యంలో వాటన్నిటిని నిర్వీర్యం చేయడంతో పాటు ఇమీడియట్గా యాక్షన్లోకి దిగింది. భారత్ యాక్షన్లోకి దిగడమే కాకుండా పలు కీలకమైన ప్రాంతాలను, పలు కీలకమైన రక్షణ వ్యవస్థల్ని, పాకిస్తాన్లోని కీలకమైన రక్షణ వ్యవస్థల్ని బేస్ చేసుకొని వాటి మీద కూడా దాడికి పాల్పడింది. ఆ దాడిలో ఎంత నష్టపోయింది, ఏ మేరకు నష్టపోయింది, ఇప్పటివరకు అయితే భారత్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే అక్కడ రక్షణ వ్యవస్థలు పాక్ ఏది కూడా పనిచేయడం లేదు. తాజాగా జరిగిన ఫైసలాబాద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద దాడి కానీ, స్వర్గోదా వ్యవస్థను ధ్వంసం చేసిన అంశానికి సంబంధించి కానీ ఇతర వ్యవస్థలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేయగలిగింది భారత్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక భారత్ ముందుకు సాగడమే ఉంది. భారత్కు సంబంధించిన ఫైటర్ జెట్లు కానీ, భారత్కు సంబంధించిన క్షిపణులు కానీ, మిసైల్ కానీ ముందుకు వెళ్తే వాటిని అడ్డుకునే రక్షణ వ్యవస్థలే పూర్తిగా అడుగంటిపోయాయి పాకిస్తాన్కు. ఇక ఎదుర్కొనే సామర్థ్యం కూడా పాకిస్తాన్కు లేకుండా పోయింది. సో ఇంకా దాడులకు పాల్పడే అవకాశం లేదు. ఇప్పటికే ప్రతి దాడులకు ఇమీడియట్గా భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ఒక్క క్షిపణి ప్రయోగిస్తే 10 క్షిపణులు ప్రయోగించారు. ఒక్క ఎయిర్ జెట్ వస్తే రకరకాల వ్యవస్థల్ని ధ్వంసం చేశారు, ఎయిర్ బేస్లను ధ్వంసం చేశారు. వాటన్నిటి కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. చూడాలి, ఇప్పటివరకు అయిన దాడులు ఎటువంటి నష్టం వాటిల్లలేదు, ఎయిర్ బేస్లు కూడా ఎక్కడ దెబ్బతినలేదనేదే భారత్ వాదన. ఇక దౌత్యపరమైన ఏర్పాట్లు అయితే చేస్తుంది. చూడాలి, పాక్ ప్రధానితో యుఎన్కి సంబంధించిన మార్కో రూబియో అదేవిధంగా జయశంకర్తో మాట్లాడిన తర్వాత ఉద్రిక్తతలు తగ్గుతాయా, దాడులు ఆగుతాయా చూడాలి. రమేష్, అయితే పాక్ రాజధాని ఇస్లామాబాద్తో సహా 9 నగరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది ఇండియన్ ఆర్మీ. ఇది పూర్తిస్థాయి పాక్పై పూర్తిస్థాయి యుద్ధానికి పూనుకుందనుకోవచ్చా ఈ పరిణామంతో? ఎస్, ఖచ్చితంగా. భారత్ దాడి చేసిన క్రమంలో భారత్ 9 చోట్ల దాడులు చేసింది. పహల్గామ్ దాడికి నిరసనగా 9 చోట్ల మాత్రమే దాడి చేసింది. అది కూడా ఉగ్ర స్థావరాలను బేస్గా చేసుకుని ఎక్కడెక్కడైతే జైషే మహమ్మద్, అదేవిధంగా ఆ రకం లష్కర్ తోయిబా, వివిధ సంస్థలు, TRF లాంటి సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సంస్థలన్నిటి కూడా శిక్షణ పొందే కేంద్రాలను మాత్రమే బేస్ చేసుకొని అక్కడ మాత్రమే దాడులు చేసింది. ఆ 9 చోట్ల కూడా ఎక్కడ కూడా పౌరులకు నష్టం జరగకుండా వాళ్ళైతే ఎక్కడైతే ఉగ్రవాదులను ప్రొడక్ట్ చేస్తున్నారో అక్కడ ఆ వ్యవస్థలను మాత్రమే దెబ్బతీసే విధంగా భారత్ చెప్పింది. భారత్ ఆ తర్వాత కూడా ప్రకటన జారీ చేసింది. మేము ఎక్కడ కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేస్ల మీద కానీ, రక్షణ వ్యవస్థ మీద కానీ ఎక్కడ కూడా దాడులు చేయలేదు, కేవలం ఉగ్రవాదం లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. అంటే అది పాకిస్తాన్ మీద యుద్ధం కాదు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని POK ఎక్కడైతే ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద మూకలు ఉన్నాయో, పాకిస్తాన్ సరిహద్దులో LOC పక్కన ఎక్కడైతే ఉగ్రవాద మూకలు భారత్ పైన దాడికి పాల్పడడానికి ఎటువంటి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయో అక్కడ మాత్రమే తాము దాడులు చేశాము. ఎక్కడ కూడా యుద్ధం చేసే తరహాలో పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేదని చాలా విస్పష్టంగా భారత్ ప్రకటించింది. అయినప్పటికీ పాకిస్తాన్ నేరుగా జమ్మూ కాశ్మీర్ జైసల్మీర్ ప్రాంతంలోని 16 చోట్ల దాడులకు తెగబడింది. అత్యాధునిక ఫైటర్ జెట్లతో పాటు అదేవిధంగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన నేపథ్యంలో ఇక తీవ్రమైన ప్రతీకార దాడులకు భారత్ దాడికి పాల్పడుతుంది. ఇంకా కొన్ని నగరాల మీద దాడులు చేస్తుందని చెప్తున్నారు. ఇప్పటివరకు కూలిపోయినట్లు JF-17 2 విమానాలు కూలిపోయినట్లు పాకిస్తాన్ కూడా అధికారికంగా ప్రకటించింది. భారత్ అదుపులో కూడా ఒక పాక్ ఫైటర్ ఉన్నట్లు కొద్దిసేపటి క్రితం అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది.